తీర్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరి తీర్చుకోవా మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. పారిపోక మీరు గోరంతా అడుగుతారే, కొండంతా అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది, మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి ఇక్కడ. నువ్వు వెళ్ళిపో చంద్ర. నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్ని దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉందే, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది, సోదానే. నేను మగాడు మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే, చెప్పు. నేను చెప్పను, నేను అలిగా. అలక్కే నీ కాళ్ళు పట్టుకుంటా, అలక్కే. ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే. కానీ అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రెంటో ఏదేదో అంటావేంటి రాంబాబు? రాంబాబు పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్. మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాజశేఖర్? ఈ చుట్టూ పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. మార్చాలరా? జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క పీకుతుంటే జుట్టు ఉడక నోట్లో పళ్ళు ఉడతాయరా? ఏ రాంబాబు, నీ మాట నమ్మను. అసలు అర్థపర్థం లేకుండా మాట్లాడతావే నువ్వు. అయినా పెళ్ళం వాళ్ళ జుట్టుడం ఏంటి చెప్పు. అయినా పొల్యూషన్ వాళ్ళు ఊడిపోయి ఉంటుందిలే. ఎక్కడ ఉన్న పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న పెళ్ళం గురించి ఆలోచించవేంట్రా నువ్వు? మన జీవితానికి పెళ్ళామేరా పొల్యూషన్, అది తెలుసుకోండి వెదవల్లారా ముందు. ఆపుతావా నీ గీతోపదేశం? ఏంటో ఈ మధ్య మగాడు కనిపిస్తే చాలు ఆడింగుల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నావేంటో. మరి ఏం చేయాలి? ఇంతకు ముందు అమ్మ ఒళ్ళో పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళామంటే ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది, పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే ఈ ఉప్పు కకృత పడే చాలా మంది మగాళ్ళు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే ఈ ఉప్పుకు కకృతి పడకండ్రా, ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ, అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా? మిమ్మల్ని బెదిరించలేం. మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా వస్తున్నా ఇక్కడ. ఏమే 2 సంచుల నిండా బట్టలు కొన్నానే, నువ్వు మాట్లాడు, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, నేను అలిగా. అలాగే నీకు దండం పెడతా. అదేమన్నా అలిగితే దేశానికి ఏమన్నా నష్టమరా? పనికి మాలోడా? నాకేమైనా సరదానా పోయేదా వెనకాలడం? ప్రతి ఆదివారం దాన్ని బతిమలాడుకుంటూ వీధి తిరగాలంట. అది అందరూ చూడాలంట. అది దాని సాడిజం. ఇదేం సాడిజం ఏమిది? కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయేంటి? మా మగాళ్ళందరూ సూర్యుడి మీదకి ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీరు మొగుడిని ఎలా నెలకొట్టాలి, ఎలా చిత్త కొట్టాలి ఆలోచిస్తారంటే మిమ్మల్ని బొందబెట్ట. ఎక్కడ ఏమైంది తాటిపాక? ఏమని చెప్పు. మగాడు అడగకూడదా? మగాడి గుండెలో బాధ ఉండదా? మగాడి కళ్ళల్లో కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళు కారణం ఏంటో చెప్పు తాటిపాక. నేను ఆఫీస్ నుంచి రాగానే నేనే వంట చేసే రాంబాబు. సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం
ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపను కూడా ఆపలా, కూర్చొని టీవీ చూస్తుంది. అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా, అయినా ఆపలా. మొగుడు కోపంలో బయటికి వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కునే ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా? తాటిపాక భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు బారికి వెళ్ళిపోతారు. అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు. దూకేద్దాం అనుకుంటాడు కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత శతకోటి సమస్యలు, ఇది నాకు బోడి సమస్య అంటే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాడు. అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అదేరా అదే మన మగాల కర్మ. ఏం చేస్తా? అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం భార్యను బయటకు తీసుకెళ్లి అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలనా మీరు? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటికి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయరోగమే మీకు. ఏం మాయరోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళాలని డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబు ఏదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్ కి దాచుకునే డబ్బులే అవి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా, 15,000 దొరికాయి. దొంగ ముఖాలు కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు కానీ షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తింటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాధవ్ వినరే మీరు? దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? చూడాలా వద్దా? చూడు, చూపిస్తారు. వచ్చాడు చూడు రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం. రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వెందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీ వ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేనెందుకు చేస్తాంట గౌరీ వ్రతం పనికి మాలోడా? మా ఎండి గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా, చెయ్యట్లా. నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా నాకు గంట పూస్తాడు. పనికి మాల కదా, మొగుడుగానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడుగానే చచ్చిపోయాడు. ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత ఆఫ్టర్ 1 డే. అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ తెలి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నావు. అట్లా తద్ది ఆడేది ఆడవాళ్ళ కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా. పనికి మాల ఎదవల్లారా, ఆడవాళ్ళు డిసైడ్ చేయకముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎదవల్లారా చంపేస్తాను. ఇట్లా చదండ్రా. ఎదవన్నారా ఎదవ, ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండ్రా. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా, రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా, చేమంతికి సీమంతం, గోరింటకు పేరంతం, సిరిమల్లికి సింధూరం. చంద్ర తొందరరా. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ముగ్గుల పోటీలో పాల్గొన్నాం. ముగ్గుల పోటీలు ఆడవాళ్ళు కదా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న
హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రా. మీరు ఆడండి రా, వేయండి రా. నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో ఇల్లు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా ఉంటే మీరంట ఇంతలా వంగిపోయారు. పరిగమాలు ఎదవా. తర్వాత వాళ్ళు ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు బాబు. యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా. మిడిల్ డ్రాప్ అవుతాయంట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా. మీరు వెళ్ళండి. అందరు మగాళ్ళని చెడగొడుతుంది నువ్వేరా పనికిమాలు. ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంటను నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు ఎదవా. నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పదా. నువ్వు ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? చంపేస్తా. ఎక్కడున్నావు అంటే ఎవరు పగిలిపోద్దేమనుకుంటున్నావు. ఏమే నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా ఇంకా నీ అవ్వలేదా? నిన్ను కూడా అండమాన్ చేశాను భయ్యా. వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను. ఒక్కడిని కూడా ఉంచాను. అన్న అండమాన్ అడవుల్లో తీసుకెళ్ళిపో.